ఒక చిన్న గ్రామంలో చిన్నపాటి పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో విజయ్ అనే విద్యార్థి ఉండేవాడు. పుస్తకాలు చదవడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్ గ్రంథాలయం మూసి వేయబడింది. విజయ్ బాధపడి తన క్లాస్ టీచర్ను అడిగాడు, మేడం, నాకు చదవడానికి కొత్త పుస్తకాలు కావాలి. నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఆమె చిరునవ్వుతో, గ్రామ చివరిలో ఉన్న పాత భవనాన్ని ఎప్పుడైనా చూశావా? అక్కడ ఓ పురాతన గ్రంథం ఉందని అంటారు. కాని ఎవరూ దానిని చూడలేకపోయారు అన్నది. విజయ్ ఆ రాత్రే దీపం తీసుకుని ఆ భవనానికి వెళ్లాడు. అక్కడ ఒక పాత అల్మారాలో ముదురు రంగు పుస్తకం కనిపించింది. పుస్తకంపై పేరే లేదు, కాని తెరిచి చూడగానే అక్షరాలు మెరిపొచ్చినట్లుగా కనిపించాయి. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన విజయ్ రోజురోజుకి అతని తెలివితేటలు పెరగడం మొదలయ్యింది. అతడు మాట్లాడే మాటలు కూడా ఎంతో గొప్పగా మారిపోయాయి. టీచర్లు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు పుస్తకం తడిసిపోయి అక్షరాలు మాయమయ్యాయి. విజయ్ బాధపడ్డాడు. కాని అప్పటికే పుస్తకం అతనికి జీవితం గురించి ఎన్నో పాఠాలు నేర్పింది. ఇప్పుడు ఆ విజ్ఞానం అతనిలో నిలిచిపోయింది.